వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాజమండ్రి రాజనగరం గామన్ బ్రిడ్జ్ రోడ్డు ఏదైతే ఉందో ఇక్కడ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అలాగే లారీ అలాగే కారు ఢీకొట్టిన ఘటనలో అలాగే సంఘటన స్థలంలో ముగ్గురు మృతి చెందగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనలో మొత్తం ఆ కారులో 5 ఉన్న నేపథ్యంలో మొత్తం 4 అయితే మృత్యువాత పడ్డారు. అందులో ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రాజానగరం సమీపంలో ఉన్నటువంటి దివాన్ చెరువు ఇది ఆటో నగర్ ఏదైతే ఉందో సరిగ్గా ఇక్కడికి వచ్చేసరికి అలాగే ఏదైతే వాళ్ళ మృతులు ఎవరైతే ఉన్నారో కొవ్వూరు ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. కొవ్వూరు నుంచి ఇలాగ కాకినాడ వెళ్తున్నటువంటి కారు అలాగే ఇటుగా ఏదైతే అటు నుంచి దివాన్ చెరువు నుంచి ఏదైతే రోడ్డు ఉందో ఇక్కడ గామన్ బ్రిడ్జ్ రోడ్డు వైపు అయితే లారీ వస్తుంది. బొగ్గుల లోడుతో విశాఖపట్నం సైడ్ నుంచి ఇటుగా విజయవాడ కేసు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే సరిగ్గా ఇదే ప్రాంతానికి వచ్చిన సరికి ఈ యొక్క ప్రమాదం అయితే సంభవించింది. మనం ప్రస్తుతం సంఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఇదే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం. ఇక్కడే చూడొచ్చు కారు ఏ విధంగా ప్రమాదం జరిగి నుజ్జు అయిందో మనం చూస్తున్నాం. ఇక్కడ సరిగ్గా ఇక్కడికి వచ్చేసరికి గామన్ బ్రిడ్జ్ రోడ్డు ఆటో నగర్ సమీపంలో ఇక్కడ ఏదైతే 0 పాయింట్ ఏదైతే ఉందో 0 పాయింట్ వద్ద వచ్చేసరికి ఒక్కసారిగా ఆ కారు ఇక్కడ ఎదుగా లారీ అడ్డుగా వస్తుంది. లారీ అడ్డుగా వచ్చిన నేపథ్యంలో అడ్డుగా వస్తున్నటువంటి లారీ ఒక్కసారిగా ఇటు నుంచి ఇటుగా వచ్చిన మనం చూస్తున్నటువంటి లారీ ఏదైతే ఉందో అదే లారీ ఇక్కడికి ఆ లారీనే ఢీకొట్టి ఈ యొక్క కారు మనం చూస్తున్నటువంటి కారు అది బొగ్గుల లోడుతో విశాఖపట్నం నుంచి ఈ విశాఖపట్నం సైడ్ నుంచి ఇలా విజయవాడ వస్తుంది. దివాన్ చెరువు నుంచి ఏదైతే ఉందో గామన్ బ్రిడ్జ్ రోడ్డు వైపు నుంచి ఇటుగా వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ యొక్క కారు ఇటుగా ఏదైతే కొవ్వూరు నుంచి ఇటుగా గామన్ బ్రిడ్జ్ రోడ్డుగా దివాన్ చెరువు వైపు అయితే వస్తున్న నేపథ్యంలో సరిగ్గా ఇదే ప్రాంతానికి వచ్చేసరికి ఇక్కడ ప్రమాదం అయితే సంభవించింది. అటుగా మనం చూస్తున్నాం ఒక లారీ అక్కడ వెహికల్ అంబులెన్స్ కనపడుతున్న ప్రాంతం నుంచే ఈ యొక్క లారీ అయితే రావడం జరిగింది. ఇక్కడ నుంచి వచ్చిన నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో చూసుకుంటే అక్కడ నుంచి కరెక్ట్గా లారీ ఇటుగా అడ్డుగా రావడంతోనే ఒక్కసారిగా ఈ యొక్క స్విఫ్ట్ డిజైర్ కారు ఈ యొక్క కారునైతే ఒక్కసారిగా ఢీకొట్టిన నేపథ్యంలో ఒక్కసారిగా కారులో ఉన్నటువంటి మొత్తం ముగ్గురు కూడా ఇక్కడే స్పాట్లో చనిపోయారు. అందులో ఒక మహిళ కూడా ఉన్నారు. మరొకరికి ఇద్దరు అంటే కారులో ప్రయాణిస్తున్న 5లోని ముగ్గురు స్పాట్లో చనిపోగా ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందులో సురేష్ అనే వ్యక్తి అయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని కూడా ఇక్కడ ఉన్నటువంటి చెప్తున్నారు. మనం చూస్తే ఇదే ప్రాంతంలో మనకి ప్రమాదం జరిగింది. ఇక్కడ సరిగ్గా మనం చూస్తున్నటువంటి ప్రాంతం చూసుకుంటే అక్కడ కానిస్టేబుల్ వెళ్తున్నటువంటి ప్రాంతం ఏదైతుందో అక్కడ నుంచి ఇక్కడ లారీ ఒక్కసారిగా బ్రేక్ కొట్టి అటు నుంచి కింద ఆనవాళ్ళు కూడా ఉన్నాయి మనం చూస్తున్నాం. అక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ లారీ సంబంధించినటువంటి రోడ్డు పైన ఆనవాళ్ళు చూడొచ్చు. ఒక్కసారిగా అక్కడ బ్రేక్ కొట్టిన నేపథ్యంలో లారీ వచ్చి ఇటు నుంచి మనం చూస్తున్నటువంటి మనకు రోడ్డుపై కూడా ఆనవాళ్ళు ఉన్నాయి. లారీ కూడా సడన్ బ్రేక్ కొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఈ 0 పాయింట్ నుంచి లారీ ఇటుగా రావడంతోనే ఇటు నుంచి మనం చూస్తున్నటువంటి ప్రాంతం చూడొచ్చు. ఇదిగా ఇటు నుంచే ఆ కారు వస్తుంది. స్విఫ్ట్ డిజైర్ కారు ఇందు నుంచే 5 ప్రయాణం చేస్తూ ఇటు నుంచి కొవ్వూరు నుంచి బయలుదేరి వాళ్ళైతే కాకినాడ వెళ్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే సరిగ్గా ఇక్కడికి వచ్చేసరికి ఇటుగా లారీ ఒక్కసారిగా అడ్డుగా రావడంతోనే లారీని ఢీకొట్టినటువంటి కారు లారీ ఇటుగా పోయింది. కారు అయితే అక్కడికి పోయింది. అంటే కారు ఒక్కసారిగా మొత్తం ఢీకొట్టిన నేపథ్యంలో అందులో ప్రయాణిస్తున్నటువంటి 5 ప్రయాణికులు ఉన్నారు. 3 సంఘటనలో చనిపోయారు. అంటే ఇక్కడ లారీ టైర్ ఫెయిల్ అయిందని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఎటువంటి లారీ ఫెయిల్యూర్ కూడా లేదు. మరో పక్కన చూసుకుంటే ఇక్కడే బ్రేక్ ఇన్స్పెక్టర్ కూడా వెహికల్ చెకింగ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ కారు పెట్టడం అక్కడ రోడ్డు పైన ఒక కానిస్టేబుల్ ఉండి మొత్తం అంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలోనే అంటే ఏదైతే బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆపడంతో లారీ ఆపే ప్రయత్నం చేశారా లేదంటే ఇక్కడ ఆటోమేటిక్గా లారీ అతివేగంగా రావడంతోనే ఈ ప్రమాదం సంభవించింది అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. అంటే మన లారీ చూడొచ్చు. లారీకి సంబంధించినటువంటి టైర్లు ఫెయిల్యూర్ అవే అంటున్నారు. కానీ ఒక టైర్ కూడా ఎక్కడ కూడా ఫెయిల్ అయిన కనబడడం లేదు. అంటే అతివేగంగా దివాన్ చెరువు నుంచి ఇటుగా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ ఇదే లారీ ఈ లారీయే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లారీ ఎటువంటి టైర్లు అన్నీ కూడా చాలా సేఫ్టీగానే ఉన్నాయి. ఎటువంటి ఫెయిల్యూర్ కూడా రాలేదు. అంటే టైర్ పేలడంతోనే ఇటుగా అటు నుంచి విశాఖపట్నం వైపు నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి ఈ లారీ ఒక్కసారిగా ఇటుగా ఎందుకు వచ్చిందనేది కూడా తెలియడం లేదు. అతివేగంగా వచ్చి ఢీకొట్టిన చూడొచ్చు. ఎదర ఫ్రంట్ టైర్ కూడా చాలా బాగానే ఉంది. ఎటువంటి జరగలేదు. మనం చూస్తున్నాం మొత్తం లారీకి సంబంధించినటువంటి అన్ని టైర్లు కూడా బాగానే ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. మనం చూడొచ్చు. ఇక్కడ ఇటువైపు నుంచి ఈ టైర్లు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ
మనం చూడొచ్చు ఇదే లారీ TS 29 ఏదైతే టీ ఉందో అలాగే 0889 ఈ యొక్క లారీనే ఆ కారు వచ్చి ఢీకొట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూడొచ్చు ఈ టైర్లన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి, ఎటువంటి ఫెయిల్యూర్ కూడా కాలేదు. అంటే టైర్ పేలడంతోనే ఒక్కసారిగా అటు రోడ్డు నుంచి ఇటువైపు వచ్చి ఢీకొట్టిందని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇక్కడంతా కూడా బాగానే ఉంది, ఎటువంటి లారీకి సంబంధించినటువంటి ఎటువంటి టైర్ కూడా పేలినట్టుగా కూడా కనబడడం లేదు. మనం చూస్తుంటే ఇక్కడ తరచూ ఈ యొక్క రోడ్డులో ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. ప్రతిసారి కూడా ఏదైతే ఈ యొక్క గామన్ బ్రిడ్జ్ రోడ్ ఏదైతే ఉందో అతివేగంగా రావడంతోనే ప్రయాణం చేయడంతోనే ఈ యొక్క ప్రమాదాలు అయితే సంభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసుకుంటే గతంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయినటువంటి ప్రమాదం గురై చనిపోయినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రమాదానికి సరిగ్గా ఇక్కడ కిలోమీటర్న్నర డిస్టెన్స్లో ఈ ప్రమాదం సంభవించింది. ఇదే రోడ్లో గామన్ బ్రిడ్జ్ రోడ్లో గతంలో కూడా బస్సు ప్రమాదం సంభవించి ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఒక యువత కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా వరుస ప్రమాదాలు అయితే ఈ యొక్క గామన్ బ్రిడ్జ్ రోడ్లో చాలా అందరం కూడా భయభ్రాంతులు గురి చేస్తున్నాయి. ఆ విధంగానే తరచూ కూడా ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ రోజైతే ఉదయం సమయంలో 9:30 ప్రాంతంలో అలాగే లారీని అటుగా చూస్తున్న లారీ ఇటువైపుకి 0 పాయింట్ వరకు వచ్చి ఇటువైపుకి మలుతున్న నేపథ్యంలోనే అతివేగంగా వచ్చిన లారీ టర్న్ కొట్టినట్టు పరిస్థితుంది. ఈ నేపథ్యంలో స్విఫ్ట్ డిజైర్ కారు అందులో 5 ప్రయాణిస్తూ కాకినాడ వెళ్తున్నటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా ఈ యొక్క లారీని ఢీకొట్టిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఈ యొక్క 5 అందులో ప్రయాణిస్తున్న నేపథ్యంలో 3 సంఘటన స్థలంలో చనిపోయారు. పోలీసులు అయితే ఘటనా స్థలంకి చేరుకుని ఒకటి అయితే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. మృతదేహాలు ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి. ఈ చనిపోయినటువంటి వారిలో సురేష్ అనే ఒక వ్యక్తి తప్ప మిగిలిన మొత్తం 5లో 4 కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం అయితే దీనిపై పోలీసులు అయితే వివరాలు సేకరించి ఆ సంఘటన స్థలంలోనే మొత్తం వివరాలన్నీ సేకరిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం లారీని కూడా అదుపులో తీసుకున్నారు. ఈ లారీ బొగ్గులోడుతో వెళ్తున్నట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఈ లారీ అటు నుంచి ఇటుగా ఎందుకు వస్తుంది, అలాగే ఎందుకు ప్రమాదం జరిగింది, 5 కూడా ఎంత స్పీడ్లో వెళ్తున్నారు, అతివేగమే ప్రమాదం కారణమని కూడా మరిన్ని విషయాలు అయితే పోలీసులు అయితే సేకరించే పనిలో మరిన్ని ఉన్నారని చెప్పవచ్చు. దీనిపై మరిన్ని వివరాలు DSPని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆటోనగర్ దగ్గర జరిగినటువంటి ప్రమాదంలో ఏ విధంగా జరిగింది, అసలు ఈ యొక్క సంఘటన ఎన్ని గంటలు జరిగింది, మరి విషయం తెలుసుకున్నాం. ఇక్కడ DSP శ్రీకాంత్ గారు ప్రమాదం ఎలా జరిగింది? సుమారు 9:30 గంటల ప్రాంతంలో వైజాగ్ నుంచి బొగ్గులోడుతో వస్తున్నటువంటి లారీ మహారాష్ట్ర చంద్రాపూర్కి వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఆ బొగ్గు లారీ ఈ ఆటోనగర్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి అదుపు తప్పి ఆపోజిట్ రోడ్లో వస్తున్నటువంటి అంటే కొవ్వూరు నుంచి దివాన్ చెరువు పాయింట్ దగ్గరికి వెళ్తున్నటువంటి అంబాసిడర్ కార్ని హిట్ చేయడం జరిగింది వేగంతో. ఈ క్రమంలో అంబాసిడర్ కార్లో 5 వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. 3 మహిళలు ఉన్నారు, 2 పురుషులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కొవ్వూరు పట్టణానికి సంబంధించిన వాళ్ళు. ఇందులో స్పాట్లో 3 చనిపోవడం జరిగింది. వాళ్ళు షిఫ్టింగ్ టు ది హాస్పిటల్ ఒక పర్సన్ చనిపోయారు. ఇంకొకరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. అంటే ఎవరు చనిపోయిన వ్యక్తులు ఎవరు? డిసీజ్డ్ లక్కసాని బిందు, వైఫ్ ఆఫ్ సురేష్ 34 years, ఇమ్మని వీర వెంకట సత్యవతి, వైఫ్ ఆఫ్ సత్యనారాయణ 64 years. వీళ్ళు కొవ్వూరుకు చెందిన వాళ్ళు. ఇంజూర్డ్ పర్సన్ లక్కసాని సురేష్ కొవ్వూరు. మిగిలిన వాళ్ళ వివరాలు తెలియాల్సింది. 2 ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళని చెప్తున్నారు. కొవ్వూరు నుంచి టువార్డ్స్ కాకినాడ వెళ్తున్నారు. ఆ పర్పస్ ఏంటనేది తెలియాల్సి ఉంది. అంటే తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ సమీపంలోనే ప్రమాదం ప్రమాదాలు నివారించడంలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టడం జరుగుతూ ఉంటుంది. అలానే హెల్మెట్ మీద విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు కాలేజెస్, స్కూల్స్, ఇండియన్ కాలేజెస్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇదే క్రమంలో భాగంగా మనం హైవే అథారిటీస్కి, R&B వాళ్ళకి కూడా లెటర్ అడ్రస్ చేయడం జరిగిందనమాట. రోడ్ మార్జిన్స్ ఏదైతే ఉన్నాయో, రోడ్ షోల్డర్స్ అవి ఓపెన్గా ఉండటం వల్ల పక్కన డ్రైన్స్ ఉన్నాయి. దానివల్ల పనిపడేప్పుడు ఎక్కువగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పి దాన్ని తగ్గించడం భాగంగా రైలింగ్ అట్లాంటివి ఏర్పాటు చేయడమని వాళ్ళకి సూచించడం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి ఎస్పెషల్లీ ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు అంటే లారీలో ఏమైనా డిఫాల్ట్స్ ఉన్నాయా, డ్రైవర్ కండిషన్ ఎలా ఉందనేది కూడా పూర్తి స్థాయి విచారణలో తెలుస్తుంది. అంటే డ్రైవర్ ఇటుగా వెళ్తూ మళ్ళీ ఇటుగా ఇంటికి వెళ్ళడం అనుమానాలు. ఈ క్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అండ్ RTO సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు వెహికల్ చెకింగ్ చేపట్టారని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా పూర్తి వివరాలు సేకరిస్తామన్నమాట. లైవ్ విట్నెసెస్ దగ్గర నుంచి ఎలా జరిగింది అనేది పూర్తి వివరాలు సేకరించాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా బస్సు ప్రమాదం జరిగింది. అందులో హైదరాబాద్ నుంచి వస్తున్న బస్సు ప్రమాదానికి అతివేగం కారణం అంటే గామన్ బ్రిడ్జ్ మీద కూడా ఒక 3 months బ్యాక్ ఒక ప్రైవేట్ ట్రావెల్స్ వెహికల్ బోల్తాపడి చనిపోవడం జరిగింది. అందులో కూడా సుమారు ఒక 1 పైన మరణించడం జరిగింది. అతివేగం ప్రమాదానికి ముఖ్యమైన కారణం అతివేగం.
డ్రైవర్ యొక్క నిర్లక్ష్యము ఏ ప్రమాదంలో జరుగుతూ ఉంటుంది. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే పోలీసులు అయితే ఒటావుటిని ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ జరిగినటువంటి ఆటో నగర్ దగ్గర జరిగినటువంటి ప్రమాదం అయితే వెంటనే మృతి చెందిన వాళ్ళంతా కూడా హాస్పిటల్కి అయితే తరలించడం. అందరూ క్షేమంగా గాయపడిన వారిని ఇద్దరిని తరలించిన నేపథ్యంలో వాళ్ళు చికిత్స గురించి కూడా మరణించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ జరిగినటువంటి ప్రమాదంలో మొత్తంగా చూసుకుంటే 4 మృతి చెందినట్టుగా వాళ్ళంతా కూడా ఏదైతే కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించిన పసివేదల నుంచి అక్కడ వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఉదయం 9:30 ప్రాంతంలో అలాగే కొవ్వూరు నుంచి అలాగే కాకినాడ వెళ్తున్నట్టుగా ఏదైతే మారుతూ డిజైర్ ఏదైతుందో దాంట్లో అయితే ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ సరిగ్గా ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్రమాదం సంబంధించడంతో ముగ్గురు అయితే సంఘటన స్థలంలో చనిపోవడం జరిగింది. ఒకరైతే హాస్పిటల్ తరలించి చికిత్స పొందుతూ చనిపోయారు. మరొకరైతే ఆ ట్రీట్మెంట్ పొందుతున్నట్టు పరిస్థితి ఉందని కూడా ఇక్కడ స్థానిక డిఎస్పీ ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇక్కడ అన్ని జాగ్రత్త చర్యలు కూడా చేపడుతున్నప్పటికీ ఇప్పుడు ప్రమాదాల నివారణకి అనేక అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఆ సమయంలో లారీ ఎందుకు ఆ విధంగా వెళ్ళింది అని అక్కడ ఆ సమయంలో ట్రాఫిక్ సంబంధించిన సిబ్బంది కూడా ఉండే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏదైతే ఇక్కడ వెహికల్ ఇన్స్పెక్టర్ సిట్టింగ్ ఇన్స్పెక్టర్ కూడా ఆర్టీఓ ఆఫీస్ కూడా ఉన్నారు. అతను చూసి ఈ లారీ పక్కకి వెళ్ళే ప్రయత్నం అయితే చేసిన సమయంలో ఇది జరిగిందా లేదంటే అది అదుపు తప్పి లారీ టైర్ పేలి ఎలా వెళ్ళిందని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఇక్కడ జరిగిన ఘటన చాలా దురదృష్టకరం కావడంతో దీనిపై మంత్రి కందులు దుర్గేష్ కూడా స్పందించారు. వాళ్ళకైతే ఆత్మ శాంతి చేయాలని వాళ్ళకంతా కూడా ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది కూడా దీనిపై దర్యావేక్షణ చేయాలంటూ కూడా కందులు దుర్గేష్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి అన్నింటితో ప్రకాశ్ ఆర్టీవీ రాజమండ్రి దివాంచరు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.